భలే గుర్తు చేశారండి పవన్ కళ్యాణ్ గారి గురించి. జగన్ మద్యం అంటే మద్యపాన ప్రియులు కడుపు కొట్టావు జగన్ అన్నాడు. చించుకున్నాడు, ఊగాడు, అట్ట ఊగాడు, ఇట్ట ఊగాడు, అట్ట అన్నాడు. ఇప్పుడు ఎవరు కడుపు కొడుతున్నారు? బయటికి రారు, మాట్లాడరు. పోనీ మీ చంద్రబాబు నాయుడు గారి దొంగ స్టోరీ ప్రకారమే ఏదోటి మాట్లాడాలిగా. జగన్మోహన్ రెడ్డి నువ్వు మొత్తం నువ్వే తయారు చేస్తున్నావు, ఏదోటి మాట్లాడాలిగా. క్విక్ మాట్లాడు, మీడియాకి దొరకడు, సుగాలి ప్రీతి గురించి మాట్లాడు అని ప్రతిదీ మాకు రాసేయటమే మా ఖాతాకి. ఆడపిల్లల గురించి మాట్లాడు, వాలంటీర్ల గురించి మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా నేను సంక్షేమం చేస్తా అన్నాడు మాట్లాడు. ఈ రాష్ట్రంలోని సంవత్సరానికి నియోజకవర్గానికి 500 మంది యువకులను తీసుకుని 500 మందికి తలో 10 లక్షలు ఇచ్చి వాళ్ళతో పరిశ్రమలు పెట్టిస్తే వాళ్ళు ఇంకో 10 మందిని 10 మందికి ఉద్యోగాలు ఇస్తారు. రాష్ట్ర 175 నియోజకవర్గాలు ఇంటూ 5 అదే 2000 చిల్లర 8000 చిల్లర సంవత్సరానికి ఎటగా అసలు ఈ రాష్ట్రం సుభిక్షంగా అయిపోతుంది. 10,000 కోట్లు సంవత్సరానికి 10,000 కోట్లు, 5 ఏళ్ళు 50,000 కోట్లు అన్నాడు. 5 పైసలు ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతున్నాను. ఎవరితోనా పరిశ్రమ పెట్టించావా అని అడుగుతున్నాను. పెట్టించారు. 100కు 100% పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమలు పెట్టించారు. నియోజకవర్గానికి 500 మంది 10 లక్షలతో, రాష్ట్ర వ్యాప్తంగా 8,000 చిల్లర 10,000, 2 ఏళ్లలో 20,000 కోట్లతో పెట్టించలేదు. జయచంద్రారెడ్డితో, సురేంద్ర నాయుడుతో, జనార్దన్తో ఈ లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టించి బూట్ లెక్కర్ వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడు క్విక్ ఛాలెంజ్ చేస్తున్నాను. సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గర కొన్న సరుకా కాదా చెక్ చేద్దాం పదండి. ఆ బారు పేరు మీద కొనుక్కొచ్చిన సరుకా కాదా చెక్ చేద్దాం పదండి రేపొద్దున. లేదా మధ్యాహ్నం అంటే ఇవాళ టీములు వేయటానికి టైం పడుతుంది కాబట్టి రేపొద్దునే వెళ్దామా? మీరు ఇస్తారా? ఏ బార్ అతను ఈ 47 రోజుల్లో ఎంత సరుకు కొన్నారు మీ దగ్గర? ఉండదు. మీరు ఎవరో 10% కూడా వాళ్ళు అమ్మిన దాంట్లో 10% కూడా మీ దగ్గర కొన్న సరుకే అది. ప్రతి బార్లో విపరీతమైనటువంటి స్కామ్ జరుగుతుంది. ఇది జనార్దను, జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు కంటే కూడా పెద్ద స్కామ్ ఇది. నెల నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 500 చిల్లర బారుల నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరికి వెళ్తున్నాయి? నెలకి ఇప్పుడు అడ్వాన్స్ గా తీసుకుంటారు. గమ్మత్తు ఏంటంటే వ్యాపారం చేశాక కాదు, ముందే. అంటే కళ్ళు మూసుకుంటాకి ఏ బారు జోగులకి రాకుండా, ఏ బారులో సరుకు చెక్ చేయకుండా, డిపోలో ఎంత సరుకు తెస్తున్నాడు ఆ సరుకు అది కాకుండా ఇంకేమన్నా దొంగ సరుకు అమ్ముతున్నాడా చెక్ చేయకుండా ఉండటం కోసం 5 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి? సారా మంత్రి గారికి వెళ్తున్నాయా? కమిషనర్ గారికి వెళ్తున్నాయా? లేదా ఎవరికి వెళ్తున్నాయి? ఎందుకు ఇంత అలసత్వంతో దొంగ సరుకు బారుల్లో అమ్ముతున్నారు?